రైట్ అండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ బహిరంగ విచారణకు సిద్ధమవుతోంది. కేసీఆర్, హరీష్ రావుకి కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి మీరు సహకరిస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక పెద్ద ప్రాజెక్టు. అందులో ఇలా చాలా జరిగేటువంటి దుష్ప్రచారం ఏంటి, నేను ఇంతకుముందే చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయాల్లో ఒకటి నీటి సౌకర్యం, రెండు విద్యుత్. ఈ రెండింటి విషయంలో కూడా కేసీఆర్ గారు చాలా అసాధారణమైనటువంటి చర్యలు తీసుకోవడం మూలాన ఇలా తెలంగాణ అంతా కూడా మీరు 10 ఏళ్లలో అసెంబ్లీలో ఎప్పుడు అసెంబ్లీ జరిగినా మీరు చూస్తుండేవాళ్ళు. ప్రతి ఎమ్మెల్యే నా నియోజకవర్గంలో మంచినీళ్ళు లేవు, మా నియోజకవర్గంలో పొలాలు ఎండిపోయినాయి, మా నియోజకవర్గంలో నీళ్ళు వస్తలేవు అనేటువంటి జనరల్ కంప్లైంట్స్ ఉంటుండే. ఈ 10 ఏళ్లలో శాసనసభలో ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా మా ప్రాంతంలో తాగునీరు లేదు, సాగునీరు లేదు అని చెప్పేటువంటి అవకాశమే రాలేదనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక రిజర్వాయర్లు, అందులో మేడిగడ్డ రిజర్వాయర్ అనేటువంటిది ఒకటి. అక్కడ 88 పిల్లర్లలో 25 పిల్లర్లో ఒక 2-3 పిల్లర్లకు జరిగినటువంటి నష్టం అంతా కూడా మొత్తం ప్రాజెక్టుకు జరిగింది అనేటువంటి ఒక భ్రమ కల్పించే వీధిలో చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉంది. మేము ఆ ముందే చెప్పినాం, ఈ 2-3 పిల్లర్లు ఇవి రిపేర్ చేయదగ్గాయి, వీటిని రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా పెడచెవున పెట్టి రిపేర్లు చేయకుండా ఇది మొత్తం ప్రాజెక్టుకే నష్టం అనేటువంటి భావన క్రియేట్ చేసింది. కానీ ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, మిగతా నీటి వనరుల నిపుణులందరూ కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు రిపేర్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కాళేశ్వరం అనేటువంటిది ఒక మేడిగడ్డ 3000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంపోనెంటే. అందులో చాలా కాంపోనెంట్స్ ఇంకా ఉన్నాయి, చాలా రిజర్వాయర్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. డెఫినెట్గా దీనికి సంబంధించిన నాణ్యతాపరమైన లోపం ఉందా, డిజైన్ పరమైన లోపం ఉందా, ఏమైనా స్టెబిలిటీకి సంబంధించినటువంటి ఏమైనా లోపం ఉందా, వీటి మీద సాంకేతికపరమైనటువంటి ఏ విచారణకైనా మేము సిద్ధమని చెప్పినాం. విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో వాళ్ళు మాకు ఎటువంటి ప్రశ్నలు వేసినా, మా అధికారులను అడిగినా, మమ్మల్ని అడిగినా డెఫినెట్గా కమిషన్ ముందు చెప్పడానికి మేమేం వెనకాడం. కాబట్టి ఇది రెండు విద్యుత్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు మేము చాలా క్లారిటీగా ఉన్నాం. మేమే చెప్పినాం ఎంక్వైరీలు వేయండి అని. కానీ ఎంక్వైరీలు వేసిన తర్వాత అది జరిపేటువంటి పద్ధతి అనేటువంటి విషయంలో మీదనే మాకు ఉండేటువంటి ఆబ్జెక్షన్స్ నరసింహారెడ్డి గారు కమిషన్ మీద చెప్పినాం తప్ప ఘోష్ గారి విషయంలో ఇప్పటి వరకు మేము ఎటువంటిది స్పందించలేదు. తప్పకుండా ఘోష్ గారు ఏవైనా వాళ్ళు సమాచారం అడిగితే డెఫినెట్గా మేము సహకరిస్తాం, డెఫినెట్గా దానికి ఉపయోగపడతాం.